మెమరీ కార్డ్. మన జనరేషన్ వాళ్ళు, తెలియని వాళ్ళు, యూజ్ చేయని వాళ్ళు ఉండరేమో. చూడటానికి చాలా చిన్నదైనా, మన లైఫ్‌కి సంబంధించిన కొన్ని వేల జ్ఞాపకాలను దాచుకునేదది. ఇప్పుడంటే పాటలు వినాలన్నా పిక్స్ తీసుకున్నా, స్టోర్ చేసుకోవడానికి యాప్స్, డ్రైవ్స్ అండ్ మొబైల్ స్పేస్ వచ్చేసాయి కానీ, మన చిన్నప్పుడు ఇవన్నీ దాచుకోవాలంటే, ఈ బుల్లి క్యూట్ మెమరీ కార్డే దిక్కు. పాటలు వినాలంటే మొబైల్ షాప్‌కి, ఇంటర్నెట్ షాప్‌కో వెళ్ళి, ఏ సినిమాలు కావాలో లిస్ట్ చెప్తే, షాప్ అతను డౌన్‌లోడ్ చేసి ఇచ్చేవాడు. అది జస్ట్ మెమరీ కార్డే కాదు. ఏ వరల్డ్ ఆఫ్ అవర్ మెమరీస్. మన బర్త్‌డే ఫోటోస్, లైఫ్‌లో తీసుకున్న ఫస్ట్ సెల్ఫీ, బ్లర్రీ వీడియోస్ ఇలా బోలెడన్ని. ఆ 2 జీబీ కార్డ్‌లో వి స్టోర్డ్ అవర్ చైల్డ్‌హుడ్, మన ఫస్ట్ లవ్, బెస్ట్ ఫ్రెండ్స్ వాయిస్, 2జీ నెట్‌లో కష్టపడి డౌన్‌లోడ్ చేసిన ఫేవరెట్ హీరో పిక్చర్. ఇవన్నీ అందులోనే భద్రంగా ఉండేవి. ఇంకొంతమంది సీక్రెట్ ఫోటోస్ పెట్టుకునేవారు. ఎందుకో అర్థమయ్యే ఉంటుంది కదా! మనందరం ఇవన్నీ చేసేవాళ్ళం. నైట్ అందరూ నిద్రపోయాక దుప్పటి కప్పుకొని, ఆ మెమరీ కార్డ్‌లోని ఫైల్స్ అన్నీ చెక్ చేసుకుంటూ ఇయర్‌ఫోన్స్ పెట్టుకొని పాటలు వినడం. ఆ క్యూట్ మెమరీ కార్డ్ వెయిట్ గ్రామ్స్‌లో కాదు మెజర్ చేయాల్సింది. ఎప్పటికీ తిరిగి రాని మెమరీస్, బ్యూటిఫుల్ మూమెంట్స్ అండ్ ఎమోషన్స్‌తో. మనకి తెలియకుండానే మనం ఎంతో జాగ్రత్తగా దాచుకున్న మెమరీ కార్డ్ కాలగర్భంలో కలిసిపోయింది. కానీ అనుకోకుండా ఆ పాత మెమరీ కార్డ్ దొరికి స్టిల్ వర్క్ చేస్తే ఒక్క క్షణం అందులో ఉన్నవన్నీ చూసి కళ్ళలో నీళ్ళు ఆగవు కదా! మనకి. ఉంటా అండి ఇట్లు. మీరు ఆనందంగా